ఉన్నారు? నేనండి అల్ముల సంజన. ఇలా చేయబోతున్నాను డైట్ కచోరీ అండి, పన్నీర్ స్వీట్ కార్న్ డైట్ కచోరీ అండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ అండి: వీట్ పౌడర్, స్వీట్ కార్న్, ఆమ్చూర్ పౌడర్, పన్నీర్, చాట్ మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్. మనము ఈ గోధుమ పిండి తడిపేసుకుందామండి. సో నేను ఇది ఫుడ్ ప్రాసెసర్ ఉందండి నా దగ్గర. సో గ్రైండర్లోనే డైరెక్ట్ నేను ఇది పిండి పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఇలా కొద్దిగా వాటర్ వేస్తున్నాను. సో ఒకసారి చెక్ చేసుకుంటాను. అసలు కొంచెం కూడా ఇక్కడ కూడా పిండి తలగదండి, నీట్గా వచ్చింది. ఇలా రెడీ అయిందండి. కొద్దిగా ఆయిల్ వేసి ఎక్కువ టైట్ ఉండదు, ఎక్కువ లూజ్ ఉండదు. ఈవెన్ మనము కచోరీకి మనము పైన ఫిల్లింగ్కి ఎట్లా ఉండాలి ఇలా ఉండాలండి, సాఫ్ట్గా. సో దీనికి ఒక 10 minutes రెస్ట్ ఇద్దాం మనము. సో ఆలోపు కొన్ని మసాలా వేసి రెడీ చేసి పెట్టుకుంటాం. సో మనం ఇది ఇంగ్రీడియంట్స్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్ వాటర్ హీట్ చేసుకుందాము. సో నేను ఇప్పుడు వాటర్ వేసుకుంటా, స్టీమ్ కోసమే జస్ట్. సో దీనిపైన ఇలాంటి ప్లేట్ స్టీమ్ కోసం అని పెట్టుకున్నాను. సో నేను గ్యాస్ ఆన్ చేస్తున్నాను. ఎక్కువ ఫుల్ కాకుండా మీడియంలోనే పెట్టేసుకున్నాను. సో అప్పుడు ముందు అది చూసుకున్నాను. సో నేను 1 cup స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఇంకో 1/2 స్పూన్ చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్ తీసుకున్నాక మనము పన్నీర్ని నేను ఎప్పుడు కూడా ఇలా వాటర్లో వేసి పెడతానండి. సో ఇట్లా వాటర్లో వేసి పెడితే పన్నీర్ ఖరాబ్ కాదు, స్మూత్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో ఇలా కొంచెం పన్నీర్ కూడా కావాలి. సో నేను స్లైస్ చేసుకొని వీళ్ళకి వేసేసుకుంటాను. సో ఇది ఒకసారి ఇట్లా గ్రేట్ చేసుకుందాం. ఇది స్టఫింగ్ది. సో ఇలానే కచ్చపక్కనే ఉండాలండి. సో మన ఈ 10 minutes రెస్ట్ ఇచ్చినాం కదా. సో ఇది తీసేసుకుందాము. చిన్న ఈ సైజ్ అంటండి, ఇలా తీసుకొని ఇలా పెట్టుకుందాము. సో ఇలా నేను 4 తీసుకున్నా. కచోరీకి పైన బేస్ ఉంటుంది కదా, ఇలా చిన్నగా వేసేసుకున్న తర్వాత ఒకసారి స్టీమ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాము. సో మనము దీనికి నేను ఫిల్లింగ్ చేసుకుంటున్నాను. ఇది స్టఫింగ్. జస్ట్ మెల్లగా ప్రెస్ చేయాలి.
మనము దీనికి స్టీమ్ చేయడానికి పెట్టేసుకుందాము మనం కదండి. సో వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. సో మనం స్టీమ్ చేసుకొని పెట్టుకున్నాము. దీనిపైన మొత్తం నేను ఆయిల్ అప్లై చేసుకున్నాను. సో ఇట్లా స్టీమ్ పెట్టేసుకుందాము. ఒక 10 minutes స్టీమ్ కావాలండి ఇది. దీనిపైన నేను లిడ్ పెట్టేస్తాను. ఒక 10 minutes స్టీమ్ కావాలి. సో ఇప్పుడు మనం చూద్దామండి. ఒక 10 minutes అయింది. స్టీమ్ అయిందా లేదా మనం నైఫ్ తోటే చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇలా మనకి ఏది కలగలేదంటే నైఫ్కి ఇది స్టీమ్ అయినట్టే. సో దీనికి నేను క్లోజ్ చేసేసి ఒక 5 minutes ఇలానే ఉంచుతాను. ఇంకా నేను గ్యాస్ ఆన్ చేసుకొని సో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ప్యాన్లో. జస్ట్ ఇది షాలో ఫ్రై కోసమే. ఇది మనం తీసేసుకుందాము. ఇది కొంచెం ఒక 2 minutes కూల్ కాగానే మనము ఈ ఆయిల్లో షాలో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకుందాము. ఇప్పుడు మనము కొద్దిగా మస్టర్డ్ వేసినాను. ఒక 1 spoon అనుకోండి. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇలా ఆయిల్లోనే వేసుకోవాలి. కొంచెం పాజ్ చేయి. సో మనము ఈ కచోరీ మెల్లిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఒకటొకటి ఇలా పెట్టేసుకొని ఒక 2 sides ఫ్రై చేసుకుందాము. సో నేను లిడ్ పెట్టేస్తాను. ఒక 2 minutes అండి. సో ఈ రెసిపీ డైట్ కచోరీది. ఎవరైనా డైటింగ్ చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా మీరు ఇది తిని చూడండి, చాలా బాగుంటుంది. లెస్ ఆయిల్లో చేసినాను డైట్ కచోరీ అండి. సో ఇప్పుడు మనం చెక్ చేసుకున్నాము. సో 2 sides కూడా అయిపోయింది ఇది. సో ఇలా అయింది బ్యాక్ సైడ్. సో దీనికి క్లోజ్ చేసేసుకున్నాను.